ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పూజింపదగిన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు నామం శక్తిగల నామం. ఆ నామములో రక్షణ ఉంది, యేసయ్య నామంలో స్వస్థత ఉంది, యేసు ప్రభు నామంలో విడుదల ఉంది, సకల ఆశీర్వాదాలు ప్రభు నామంలో దాగి ఉన్నాయి. మనందరం కూడా యేసయ్య నామాన్ని విశ్వసించినప్పుడు, ఆ నామములో ఉన్న శక్తిని గుర్తించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాము. ఈ వాగ్దానాల సందేశం ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నారు. ఈరోజు వాగ్దానంగా యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందామా? If you have Bible, please turn with me to the book of Isaiah chapter 52 and verse 12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్! ఎంత చక్కని వాగ్దానం! 52వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తాం. అధ్యాయం ప్రారంభంలో అంటాడు, సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము అనే మాటతో అధ్యాయం ప్రారంభించబడుతుంది. దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన విధానంగా మనం నడిస్తే, ఆయన కృపలో వర్ధిల్లడానికి మనం నిర్ణయించుకుంటే మన జీవితాల్లో ఎలాంటి దీవెనలు ఉంటాయో, ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో స్పష్టంగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు పారిపోవు రీతిగా బయలు వెళ్ళరు. అంటే కంగారుగా కానీ భయపడుతూ కానీ మీ ప్రయాణం సాగదు. దేవుడు మీ ముందర ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని బలపరిచేవాడు. మీ సైన్యపు వెనుకటి భాగమును కూడా దేవుడు కావలి ఉంచుతాడు. అంటే యూ షాల్ బి సరౌండెడ్ బై ద లార్డ్. దేవుని ద్వారా మీరు ఆవరించబడతారు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఎస్, దేవుడు మన ముందర నడిచేవాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో భయము మనల్ని ఆవహిస్తూ ఉంటుంది, ఆందోళన మన జీవితాల్లో పెరిగిపోతుంటుంది, కలవరం మన జీవితానికి వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, అసలు నా జీవితం ఏమైపోతుందా, నా బ్రతుకేంట, నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, దేనికోసం బ్రతుకుతున్నానా అని అనిపించే ఆలోచనలు బహుశా కొన్నిసార్లు మీ జీవితంలోకి రావచ్చు. ఆ పర్టికులర్ టైంలో మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మీరు తలంచవలసింది ఏంటంటే, దేవుని వాగ్దానాన్ని దేవుడు నీ ముందర నడుస్తున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దావీదు భక్తుడు అందుకని అంటాడు, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నాకు లేమి కలుగుదు, ఆయన నడిపించే దేవుడు ఆయన. ఒకవేళ నేను గాఢాంధకారపు లోయ లాంటి అనుభవం గుండా నేను ప్రయాణం చేయాల్సి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డు కర్ర మరియు ఆయన దండము నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తుంది, నన్ను ప్రోత్సహిస్తుంది అని దావీదు భక్తుడు తన జీవిత అనుభవం నుంచి మాట్లాడాడు. గాఢాంధకారపు లోయ అనుభవాలు కొన్నిసార్లు మన జీవితంలోకి రావచ్చు. ఆ పరిస్థితుల్లో దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని, ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడని మనం గుర్తించగలిగితే చాలా 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 ధైర్యాన్ని మనం పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుడు మీకు ముందర నడుస్తున్నాడు. నువ్వు ఎదుర్కొనబోతున్న ప్రతి కీడును ప్రభువు తప్పించడానికి ఆయన నీ ముందు నడుస్తున్నాడు. పూర్వదినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవుడు చెప్పాడు, ప్రత్యక్ష గుడారంలో ఉండాల్సిన ఉపకరణాలు ఇవన్నిటినీ కూడా దేవుడు మోషేకు ఒక చక్కని ప్లాన్ ఇచ్చాడు. ఆ తర్వాత మోషే దేవుడు చెప్పినట్టుగా బెసలేలు మరియు అహోలియాబు లాంటి యవనస్తుల సహాయంతో ఉపకరణాలన్నీ కూడా తయారు చేసిన తర్వాత మందసం వారికి ముందుగా నడిచేది. కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం దేవుని మందసాన్ని వారి ముందు తీసుకువెళ్తున్నప్పుడు వారి మార్గము సరళము చేయబడేదట. వారి మార్గము దేవుడు సరళం చేశాడు, ఎందుకంటే మందసం ఉండాల్సిన పరిస్థితిలో ఉండేది కాబట్టి. నా జీవితంలో ప్రభుని యేసుక్రీస్తు వారు మన ముందు నడిచినప్పుడు మన మార్గములన్నీ ఆయన సరళం చేస్తాడు. ఆయన నీవు చింతపడాల్సిన అవసరం లేదు, అతి తీవ్రంగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. రేపేంటి, ఎల్లుండి నా పరిస్థితి ఏంటి, వచ్చే నెల నా పరిస్థితి ఏంటి, వచ్చే సంవత్సరం నా పరిస్థితి ఏంటని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ ఈజ్ వాకింగ్ బిఫోర్ యూ. దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు, నీ సైన్యపు వెనుకటి భాగమును కావలించుతున్నాడు. ఆయన నీ ముందు వెనుకలు ఆవరించున్న దేవుడు. ఆయన క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. ఆయన వైపు చూడు. యేసుక్రీస్తు ప్రభువారు
ఈ లోకంలో ఉన్న కాలంలో అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగించారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన వెతుక్కుంటూ వచ్చిన స్త్రీలకు ఇవ్వబడిన వర్తమానం, ఆయన మీకంటే ముందుగా గలిలేకి వెళ్తున్నాడు. తక్కిన శిష్యులు కూడా చెప్పండి, వారు అక్కడ ఆయన చూస్తారని. ఎస్, ప్రభు మనకు ముందుగా అనేక పరిస్థితులు గుండా నడిచాడు. ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేపబడ్డారు. ఈరోజు మనందరికీ కూడా పునరుత్థానాన్ని గురించి నిరీక్షణ, యేసు ప్రభు పునరుత్థానం ఇచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకనాడు మనం ప్రభుతో ఉండబోతున్నామని, నిత్య రాజ్యంలో మనందరం ఉంటున్నామనే నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. అందును బట్టే నేను మీకు ముందుగా వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం శ్రేష్టమైనదే, ప్రతి వాగ్దానం నమ్మదగినదే. కాబట్టి ప్రభువును స్తుతిద్దాం, ఆయన వైపు మనం చూద్దాం. ప్రభు చెప్పినట్టుగా లెమ్మో నీ బలమును ధరించుకొనుమని ప్రభు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుందాం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడదాం. తద్వారా ప్రభువు మనతో ఉన్నాడని, మనకు ముందుగా నడుస్తున్నాడని విశ్వసిద్దాం. ఆయన ప్రతి పరిస్థితిలో మనల్ని కాపాడువాడని నమ్ముదాం. జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుందాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీవు మాకు ముందుగా నడిచే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. చాలాసార్లు మేము ఒంటరిగా ప్రయాణం చేస్తున్నామని, లేదా మాతో ఎవరూ లేరనే బాధ కొన్నిసార్లు ఉండొచ్చు. కానీ అలాంటి స్థితిలో నీ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకునే కృప మాకు దయచేయండి. మా ముందు వెనుకలను ఆవరించి ఉండే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రియులు ఎలాంటి సమస్యలతో అయితే ఈ రోజున బాధపడుతున్నారో వారికి ముందుగా మీరు నడవడం వలన ప్రతి సమస్యను పరిష్కరించి, ప్రతి వంకర మార్గమును ప్రభువా తిన్నని మార్గముగా చేసి నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని కోరుకుంటూ, ఘనత మహిమ నీకే చెల్లిస్తూ, ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులందరినీ బలపరచుమని వేడుకుంటూ, యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.